డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము క్లాస్లో క్షీరదాలలో అంతఃస్రావక గ్రంథులు అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం. ముందుగా పరిచయం. సకశేరుక జీవులలో 2 రకాల గ్రంథులు ఉండి రసాయనిక పదార్థాలను స్రవిస్తూ ఉంటాయి. అవి ఒకటి బహిస్రావక లేదా నాళ గ్రంథులు, 2 అంతఃస్రావక లేక వినాళ గ్రంథులు. అన్ని బహిస్రావక గ్రంథుల నుండి స్రవించిన స్రావకాలు ఉత్పత్తి అయిన ప్రాంతాల నుండి నాళాల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు ప్రయాణిస్తాయి. అంతఃస్రావక గ్రంథుల నుండి స్రవించిన హార్మోన్లు నాళాల ద్వారా ప్రయాణించవు. అందువలనే అంతఃస్రావక గ్రంథులు వినాళ గ్రంథులు అని కూడా అంటారు. అంతఃస్రావక గ్రంథులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అని చెప్పి అంటారు. బేలిస్ మరియు స్టార్లింగ్ అనే శాస్త్రవేత్తలు ప్రప్రథమంగా మొట్టమొదటగా హార్మోను అని పేరును ప్రతిపాదించారు. హార్మోన్లు చాలా జీవన చర్యలకు, పెరుగుదలకు మరియు వివిధ వ్యవస్థల విభేదీకరణకు సహాయపడుతూ వాటిని నియంత్రిస్తూ ఉంటాయి. నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావక వ్యవస్థలు జీవి దేహములోని వివిధ వ్యవస్థల మధ్య సమన్వయాన్ని నిర్వహించడానికి బాధ్యత వహిస్తాయి. అందుచేత ఈ 2 వ్యవస్థలను కలిపి సమాకాలన వ్యవస్థ అని అంటారు. హార్మోన్లు అనేవి జీవ ఉత్ప్రేరకాలు. ఇవి జీవికి చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. ఇవి ఎటువంటి జీవ రసాయనిక చర్యల్లో పాల్గొనవు. అందుచేత వీటిని ఆటోమోన్స్ లేదా ఆటోకాయిడ్స్ అని కూడా అంటారు. ఈ హార్మోన్లు అనేవి జీవి శరీరంలో ఒకానొక స్థలంలో ఉత్పాదన చెంది రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా తమ లక్ష్యాంగాలను చేరుకుంటాయి. హార్మోనులు చర్య జరిపే అంగాలనే లక్ష్యాంగాలు అని చెప్పి అంటారు. ఇప్పుడు హార్మోన్ల యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాం. ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హార్మోన్స్. అంతఃస్రావక గ్రంథుల నుండి స్వల్ప ప్రమాణంలో ఉత్పత్తి అవుతాయి. హార్మోన్ అవసరాన్ని బట్టి వాటి స్రావక రేటు ఆధారపడి ఉంటుంది. ఇవి జీవ రసాయనిక చర్యలను ప్రారంభిస్తాయి. తక్కువ అణుభారము కలిగి ఉండటం వలన తేలికగా రక్తకేశనాళికలోనికి ప్రవేశించగలుగుతాయి. నీటిలో కరుగుతాయి, రక్త ప్రవాహంతో పాటు ప్రయాణిస్తాయి. హార్మోన్లు వాటి విధులు పూర్తవగానే అవి విచ్ఛిన్నమవడము లేదా శరీరం బయటకి పంపించడం జరుగుతుంది. విటమిన్లు వలె ఇవి తక్కువ సాంద్రతతో కూడా పనిచేస్తాయి. ఇవి కర్బన ఉత్ప్రేరకాలుగాను మరియు సహ ఎంజైములుగా పనిచేస్తాయి. శరీర ద్రవాల రచన మరియు వాయువుల మార్పిడి రేటులపై హార్మోన్ల ప్రభావము ఉంటుంది. హార్మోన్లు సమతాస్థితి విధులను నిర్వహిస్తాయి. పిండ దశ నుండి ప్రౌఢ దశకు చేరే వరకు అభివృద్ధిలో హార్మోన్లు ప్రముఖ పాత్రను నిర్వహిస్తాయి. కాకపోతే హార్మోన్లు ప్రతిరక్షకాలుగా పనిచేయలేవు. అంతఃస్రావక గ్రంథులు వాటి నిర్దిష్టమైన అంతఃస్రావక విధులతో కూడిన గ్రంథులు మరియు సహజ విధులతో కూడిన గ్రంథులు అని 2 రకాలుగా విభజించారు. నిర్దిష్టమైన అంతఃస్రావక విధులతో కూడిన గ్రంథులు పిట్యూటరీ, పూర్వ పిట్యూటరీ, పరపిట్యూటరీ, థైరాయిడ్, పారాథైరాయిడ్, అధివృక్క వల్కలము, అధివృక్క దవ్వ, స్త్రీ బీజకోశము, ముష్కము, క్లోమం యొక్క ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ కణద్వీపాలు,
క్షీరదాలలో జరాయువు. సహజ విధులతో కూడిన గ్రంథులు పీనియల్ దేహము, థైమస్ మరియు జీర్ణాశయము. వీటిని వాటి విధుల ఆధారంగా తీసుకొని ఈ విధంగా వర్గీకరించారు. పిట్యూటరీ గ్రంథి లేక ఊనదేహము. ఇది ద్వారగోర్ధపు ఉదరతలంలో హైపోథలామస్కు దిగువన ఉండే సంక్లిష్ట గ్రంథి. పిట్యూటరీ గ్రంథినే మాస్టర్ అంతఃస్రావక గ్రంథి, మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అని కూడా అంటారు. హైపోథలామస్ నుండి స్రవించిన స్రావకాలను విడుదల కారకాలు, రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపించి దాని నుండి హార్మోన్లు స్రవించేటట్లు చేస్తాయి. పిట్యూటరీ గ్రంథి పూర్వలంబికను అడినోహైపోఫైసిస్ అని, పిట్యూటరీ గ్రంథి పరలంబికను న్యూరోహైపోఫైసిస్ అని అంటారు. అడినోహైపోఫైసిస్ నుండి స్రవించు హార్మోన్లు. థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్. ఇది గ్లూకోప్రోటీన్. అణుభారము 1000 ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నిర్వహించే వివిధ విధులను, ముఖ్యంగా అభివృద్ధి మరియు నిర్వహణను క్రమపరుస్తుంది. అయోడిన్ను ఒక చోటకు కూడిక చేయటము మరియు అయోడిన్ను థైరాయిడ్ హార్మోన్గా మార్చి దాన్ని రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది. దీని స్రావకము ఎక్కువైతే థైరాయిడ్ గ్రంథి పరిమాణము పెరుగుతుంది. కానీ అధిక స్రావక చర్యలను థైరాక్సిన్ వలన నిరోధించబడుతుంది. థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ యొక్క అధిక చర్య ఫలితంగా గ్రేవ్స్ వ్యాధి సంభవిస్తుంది. దీని కారణంగా థైరాయిడ్ గ్రంథిలోని థైరోగ్లోబులిన్ విచ్ఛిన్న రేటు పెరిగి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా స్రవించడానికి దారితీస్తుంది. థైరాక్సిన్ మరియు థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ల మధ్య పరస్పర క్రమతా చర్య ఉంటుంది. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. ఈ హార్మోను పాలీపెప్టైడ్ తత్వంతో ఉంటుంది. దీని అణుభారము 4500. ఈ హార్మోను అధివృక్క వల్కలము లోపలి మండలంలో ఉన్న కణాలను ప్రేరణకు గురిచేస్తుంది. అధివృక్క వల్కలము వెలుపలి పొర నుండి స్రవించు ఆల్డోస్టెరాన్ పై అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోను తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. సొమాటోట్రోపిక్ హార్మోన్. ఇది ప్రోటీన్ తత్వంతో ఉండి అణుభారము 25,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ మరియు క్రొవ్వుల జీవనక్రియలపై ఈ హార్మోన్ ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ మరియు గ్లూకోకార్టికాయిడ్స్ యొక్క ప్రభావాన్ని పెంచుతుంది. అస్థి మరియు కండర కణజాలాలే కాక అన్ని శరీర కణాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి మామూలు కంటే తక్కువ స్థాయిలో ఉంటే కుబ్జత్వము అనే వ్యాధికి దారితీస్తుంది. ఈ హార్మోను అధికోత్పత్తి జరిగితే మహాకాయత, గైగాంటిజం అనే వ్యాధి సంభవిస్తుంది. చేపలలో పొడవు పెరగడానికి ఈ హార్మోను అవసరమవుతుంది. హైపోథలామస్ దీని స్రావకాన్ని నియంత్రిస్తుంది. గొనడోట్రోపిక్ హార్మోన్. అడినోహైపోఫైసిస్ నుండి స్రవించు 3 హార్మోన్లు ప్రోటీన్ నిర్మితాలు. ఈ హార్మోన్లు జననేంద్రియ వ్యవస్థలోని వివిధ భాగాలను ప్రేరేపించి ప్రత్యుత్పత్తి ప్రక్రియను సంసిద్ధం చేస్తాయి.
పుటిక ప్రేరక హార్మోన్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ చర్య వల్ల స్త్రీ జీవులో అండాశయ పుటికలు ప్రేరితాలై పెరుగుతాయి. స్త్రీ లైంగిక హార్మోన్ ఈస్ట్రోజన్ స్రవించడాన్ని ప్రోత్సహిస్తుంది. పురుష జీవిలో ఈ హార్మోన్ను శుక్రోత్పాదక నాళికలలోని కణాల మీద బలీయమైన ప్రభావాన్ని చూపుతుంది. దీని ఫలితంగా శుక్ర కణోత్పాదన ప్రక్రియ త్వరితంగా జరుగుతుంది. శుక్రోత్పాదక నాళికల మధ్యలో ఉన్న మధ్యాంతర కణాలు పురుష లైంగిక హార్మోన్ను స్రవిస్తాయి. హార్మోన్ ప్రేరణ వలన పురుష మరియు స్త్రీబీజ కణాలు విడుదలగుట వలన దీనిని గ్యామిటోకైనెటిక్ కారకము అని అంటారు. ల్యూటినైజింగ్ హార్మోన్. స్త్రీబీజ కోశ పుటికలు విచ్ఛిన్నమవటం వలన ఈ హార్మోన్ స్రవించబడుతుంది. అండకణము తదుపరి అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. కార్పస్ లూటియం యొక్క అభివృద్ధి ప్రేరేపించడానికి బాధ్యత వహించి ప్రొజెస్టిరాన్ను స్రవించడానికి ఉపయోగపడుతుంది. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నుండి స్రవించిన ప్రొజెస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్లు ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి బాధ్యత వహిస్తాయి. ల్యూటినైజింగ్ హార్మోన్ ముష్కాన్ని ప్రేరేపించి పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్ను స్రవించేటట్లు చేస్తుంది. ఈ హార్మోన్ పురుషులలో శరీరం మీద రోగాలు, గంభీర మాట మొదలగు ద్వితీయ లైంగిక లక్షణాలకు బాధ్యత వహిస్తుంది. స్త్రీజీవిలో పుటికలు విచ్ఛిన్నమై దీని నుంచి స్త్రీబీజ కణం బహిష్కరణ చెంది తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ను స్రవించి మిగిలిన పుటికలను కార్పస్ ల్యూటియంగా మార్చడానికి దారితీస్తుంది. లాక్టోజెనిక్ హార్మోన్. ఇది ప్రోటీన్. దీని అనుభారము 25,000 వరకు ఉంటుంది. ఆడ క్షీరదాల్లో కార్పస్ ల్యూటియం నిర్వహణకు ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. స్త్రీ జీవులలో ప్రొజెస్టిరాన్ యొక్క నిరంతర ఉత్పాదనకు ఇది బాధ్యత వహిస్తుంది. ఈ హార్మోన్ గర్భధారణ సమయంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈస్ట్రోజన్తో కలిసి లాక్టోజెనిక్ హార్మోన్ క్షీరగ్రంథులను అభివృద్ధి చేసి బిడ్డ పుట్టగానే పాలు స్రవించడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో క్షీరగ్రంథుల్లోని గ్రంథి కణికల యొక్క ప్రొలిఫరేషన్ను ప్రేరేపించి వృక్షోజముల పూర్తి అభివృద్ధికి సహాయపడుతుంది. పక్షులలో గూడు సహజాతాలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ప్రొలాక్టిన్ పక్షులలో అన్నాశయ గ్రంథుల పెరుగుదలను ప్రేరేపించి అన్నాశయ క్షీరము స్రవించడానికి సహాయపడుతుంది. న్యూరోహైపోఫైసిస్. పిట్యూటరీ నిర్మాణం యొక్క న్యూరోహైపోఫైసిస్ లేక పరలంబిక బహిస్త్వచము నుండి అభివృద్ధి చెందుతుంది. న్యూరోహైపోఫైసిస్ యొక్క హార్మోన్లు స్రావక నాడీ కణాల నుండి స్రవించి అక్షీయ తంతువు గుండా హైపోఫైసిస్లోనికి చేరి అక్కడ నిల్వ ఉంటాయి. పరలంబిక నుంచి స్రవించిన స్రావకాలలో 2 ముఖ్యమైన హార్మోన్లు కలిగి 8 అమైనో ఆమ్లాలతో రూపొందించిన పాలీపెప్టైడ్ల రూపంలో ఉంటాయి. ఒకటి ఆక్సిటోసిన్. ఇది 8 అమైనో ఆమ్లాలతో రూపొంది సుమారు 1025 అణుభారంను కలిగి ఉంటుంది. ఆక్సిటోసిన్ చర్య వల్ల గర్భకోశ కండరాలలో సంకోచ సడలికలు ప్రేరణ చెంది ఉధృతమవుతాయి. శిశువుదయ సమయంలో ఈ సంకోచ సడలికలు పిండ బహిష్కారాన్ని తేలిక చేస్తాయి. శిశువుదయము తర్వాత వెంటనే క్షీరగ్రంథులు క్షీరంను బయటకి పంపించడానికి ఆక్సిటోసిన్ ప్రేరేపిస్తుంది. మూత్రపిండాలు రక్తం నుండి పొటాషియంను, సోడియంను పునఃశోషణ చేసుకున్నట్లో ఈ హార్మోను ప్రముఖ పాత్ర వహించును. శిశువుదయ సమయంలో మరియు శిశువుదయం జరిగిన తర్వాత ఈ హార్మోన్ ఇంజెక్షన్ ద్వారా రక్తంలోనికి పంపి గర్భాశయము మరియు గర్భాశయ కేశనాళికలు సంకోచాలను ప్రేరేపించి రక్త నష్టాన్ని నిరోధించవచ్చును. వాసోప్రెసిన్.
దీనినే అతిమూత్ర నిరోధక హార్మోన్, యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అని అంటారు. ఇది ప్రోటీన్ తత్వంతో ఉండి 8 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది 600 నుంచి 2000 వరకు అణుభారంను కలిగి ఉంటుంది. వృక్క నాళికల నుండి నీటి పునఃశోషణను క్రమపరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. అందుచేతనే దీనిని అతిమూత్ర నిరోధక హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఈ హార్మోను తక్కువగా స్రవిస్తే డయాబెటిస్ ఇన్సిపిడిస్కు దారితీసి ఎక్కువ ప్రమాణంలో మూత్రము విసర్జించబడుతుంది. పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబికను వేరుపరిస్తే పాలియూరియాకు దారితీసి విపరీతంగా దప్పిక అవుతుంది. పీనియల్ గ్రంథి, దీన్నే పీనియల్ దేహము అని కూడా అంటారు. ఇది సూక్ష్మంగా తెల్లగా శంకు ఆకారంలో ఉండి మెదడు మస్తిష్కార్ధ గోళాల మధ్య లోతుగా చొచ్చుకొని ఉంటుంది. మానవునికి 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇది క్షయమునంది అనగా క్షీణించి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్స్ మరియు కార్బోనేట్స్తో నింపబడి ఉంటుంది. దీని నుండి మెలటోనిన్ అనే హార్మోను స్రవించబడుతుంది. ఈ మెలటోనిన్ను కాంతికి గురి చేసినప్పుడు పీనియల్ గ్రంథిలో మెలటోనిన్ సంశ్లేషణ తగ్గిపోవడము, చీకటిలో పెరగడము జరుగుతుంది. పీనియల్ దేహము కొన్ని క్షీరదాలలో జీవన గడియారముగా పనిచేస్తూ లైంగిక చక్రాన్ని క్రమపరచడం మరియు పక్షులలో కూడా వలసను క్రమపరుస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి, అంతఃస్రావ గ్రంథులు అన్నిటికంటే ఈ గ్రంథి చాలా పెద్దది. ప్రౌఢ మానవుల్లో దీని బరువు 30 గ్రాముల వరకు ఉంటుంది. ఈ గ్రంథి 2 పార్శ్వ లంబికను కలిగి వాయునాళమునికి ఇరువైపులా స్వరపేటికకు దిగువన ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంథి స్రావకాలలో ముఖ్యమైనది థైరాక్సిన్. థైరాక్సిన్ తక్కువ అవటం వలన చిన్నపిల్లల్లో క్రిటినిజం, పెద్దవారిలో మిక్సోడియా వంటి వ్యాధులు కలుగుతాయి. క్రిటినిజం యొక్క లక్షణాలు: థైరాయిడ్ న్యూనత శిశువు జన్మించినప్పటి నుండి ఉన్నట్లయితే క్రిటినిజం వ్యాధికి దారితీస్తుంది. 3 నెలల వయసులో తలను నిలబెట్టుకోవడం, 6-7 నెలల వయసులో దంతాల పెరుగుదల, 12-18 నెలల వయసులో నడవడము మరియు మాట్లాడడం వంటి క్రియలన్నీ ఆలస్యమవుతాయి. శరీర పెరుగుదల స్తంభించడం, గదాకారపు వేళ్ళు, దంతాలు మరియు ఎముకలు లోపభూయిష్టంగా ఏర్పడడం జరుగుతుంది. చర్మము ఎండిపోవడం, గరుగ్గా మారడం, మందంగా ముడతలు పడడం జరుగుతుంది. నాలుక వెలుపలికి తోసుకువచ్చి లాలాజలం చుక్కలు చుక్కలుగా పడుతుంది. నాభి వెలుపలికి తోసుకురావడం మరియు ఉదర భాగం బాణవలే తయారవుతుంది. అవయవాల పెరుగుదల మరియు ద్వితీయ లైంగిక లక్షణాల పెరుగుదల ఆగిపోతాయి. మూగ మరియు చెవుడు లక్షణాలు ఏర్పడతాయి. ఆధార జీవక్రియల రేటు తగ్గిపోతుంది. బేసల్ మెటబాలిక్ రేట్, శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. రక్తపు చక్కెర మరియు రక్తపు అయోడిన్ శాతము తగ్గుతుంది. రక్తంలోని కాల్షియం శాతము పెరుగుతుంది. మూత్రంతో పాటు క్రియేటిన్ బయటికి పోవడం తగ్గుతుంది. జలుబుకు తొందరగా గురవుతారు. మిక్సోడిమా వ్యాధి లక్షణాలు: థైరాయిడ్ గ్రంథి చురుకుదన స్థితిని బట్టి థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. పెద్దవారిలో ఈ మిక్సోడిమా వ్యాధి లక్షణాలు శరీర ఉష్ణోగ్రతతో పాటు ఆధార జీవక్రియల రేటు పెరుగుతుంది. కళ్ళు ఉబ్బి వెర్రిచూపులు చూడటం, కంటి రెప్పలు తక్కువగా ఉండడం, శరీర బరువు త్వరగా తగ్గిపోవటం, రక్తంలో చక్కెర మరియు అయోడిన్ స్థాయి పెరగడము, ఎముకల నుండి అధికంగా కాల్షియం మరియు ఫాస్ఫరస్లు కోల్పోవడము వలన ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధికి దారితీస్తుంది. చర్మము మెత్తగా మరియు తేమగా మారుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్త ప్రవాహ రేటు పెరిగి ఎక్కువ లేక తక్కువ రక్తపీడనానికి గురవుతారు. థైరాయిడ్ గ్రంథి యొక్క విధులను పరిశీలించినట్లయితే ఆక్సిజన్ వినియోగము, ఆక్సిడేటివ్ జీవనక్రియల రేటును ప్రేరేపించి దేహంలోని కణజాలాలు ఉష్ణోగ్రత ఉత్పత్తికి దారితీయడానికి తోడ్పడుతుంది.
1 మిల్లీగ్రామ్ థైరాక్సిన్ 250 మిల్లీగ్రాముల గ్లూకోజ్ జీవక్రియ రేటు పెరుగుదలకు సమానంగా ఉంటుంది. సాధారణ పెరుగుదల మరియు అన్ని కణాలు మరియు కణజాలాల అభివృద్ధిని క్రమపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. లైంగిక అభివృద్ధి, పరిపక్వత, ఎముకలు మరియు దంతాల పెరుగుదల, మానసిక అభివృద్ధి మరియు శక్తి జీవనక్రియలపై ప్రభావాన్ని చూపిస్తుంది. కార్బోహైడ్రేట్ల జీవనక్రియపై ప్రభావం ఉంటుంది. అయోడిన్ జీవనక్రియను క్రమపరుస్తుంది. మూత్రంతో పాటు నైట్రోజన్ను బయటకు పంపించడంలో దీని ప్రభావం ఉంటుంది. విష పదార్థాలు మరియు సంక్రమణను ఎదుర్కొనే నిరోధక శక్తిని నిర్వహిస్తుంది. ఉభయజీవులలో రూపవిక్రియను థైరాయిడ్ గ్రంథి ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ గ్రంథిని ఆహారంగా ఇస్తే రూపవిక్రియ వేగం పెరుగుతుంది. డింబకంలో థైరాయిడ్ గ్రంథిని తొలగిస్తే రూపవిక్రియ నిరోధించబడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.